ఈ వీడియో మెయిన్గా హిందూ అమ్మాయిలకి అండ్ హిందూ ఫ్యామిలీస్ కోసం చేస్తున్నా. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. హైదరాబాద్లో డ్రగ్స్ ఎక్కువ అవుతున్నాయా, డే బై డే ఇంక్రీజ్ అవుతుందా అంటే అవునే అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ కేసుని చూసిన తర్వాత మీరు కూడా ఎస్ అని చెప్తారు. రీసెంట్గా మన ఛానల్లో ఒక ఇంటర్వ్యూ జరిగింది మెంటల్ హెల్త్ పైన. ఆ డాక్టర్కి మేము వేసిన క్వశ్చన్ అప్పుడు ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఈ మధ్య డ్రగ్స్ అనేటివి ఎక్కువైపోయినాయి, అది కూడా టీనేజర్లకి అడల్ట్కి ఎక్కువ ఇంజెక్ట్ అవుతున్నది అని చెప్పింది. ఈ డ్రగ్ పెడ్లర్స్ కూడా ఎట్లున్నారు అంటే, ఈ టీనేజర్స్ని అడల్ట్ ఏజ్లోనే తీసుకుంటే వాళ్ళ బిజినెస్ కూడా ఎక్కువైతుంది అండ్ వాళ్ళు అనుకున్న పనులు ఈజీగా చేయొచ్చు. ఈ స్టోరీలకు వెళ్ళే ముందు తెలుగు టీనేజ్ గర్ల్స్ మెయిన్గా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమైపోతుంది. వెల్కమ్ టు చిత్రగుప్త్, నేను మీ హరీష్. మీకేమైనా ఈ వీడియో చూస్తున్నప్పుడు కామెంట్ ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా చెప్పాలనుకున్నా, అడగాలనుకున్నా కింద కామెంట్లో పెట్టండి. 110% నేను నెక్స్ట్ వీడియో త్రూ మీకు రిప్లై అయితే కంపల్సరీ ఇయ్యడానికి ట్రై చేస్తాను. అండ్ మెయిన్గా ఈ వీడియో మాత్రం షేర్ చేయండి, ఎంత వీలైతే అంత షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఈ కేసు అట్లాంటిది. స్టోరీలోకి ఎంటర్ అయితే హైదరాబాద్ ఒక తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన ఫ్యామిలీ వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి మైగ్రేట్ అయ్యి హైదరాబాద్కి షిఫ్ట్ అయినారు. అంటే వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి హైదరాబాద్లో బతకడానికి వచ్చిన ఒక చిన్న పూర్ ఫ్యామిలీ కథ ఇది. ఎందుకు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినట్టే, మనకు వెస్ట్ బెంగాల్లో ఇంతకుముందు జరిగిన ఇష్యూస్ అన్నీ తెలుసు. వాళ్ళ హిందూస్ని తరిమి కొట్టడము, వాళ్ళపైన అటాక్లు చేయడము, వాళ్ళని అక్కడ బతకనియకపోవడము, వాళ్ళపైన రేపులు అవి ఇవి అనుకుంటే చాలా జరిగినాయి. సో ఇక్కడ సేఫ్గా ఉంటాం కదా అని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చింది. ఆమె అరౌండ్ 16 years అలా ఉండొచ్చు. అమ్మాయికి ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. ఆమె ముస్లిం కమ్యూనిటీకి చెందిన అమ్మాయి, మంచిగా చదువుకుంటుండ్రు. ఆమె తనతో అన్ని షేర్ చేసుకోవడం వల్ల ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ బాండ్ పెరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఈ తెలుగు అమ్మాయి ముస్లిం అమ్మాయిని కంప్లీట్గా నమ్మేసింది. ఈ ముస్లిం అమ్మాయి కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత, మా ఇంటి దగ్గర ఒక పార్టీ ఉంది, వస్తావా నువ్వు అని అడిగింది. పాప మేమేం తెలియదు కదా వీళ్ళ ప్లాన్ ఏందనేది. సరే అని చెప్పేసి అమ్మాయి వెళ్ళిపోయింది. వాళ్ళ అన్నదమ్ముళ్ళు అని చెప్పేసి, ఫ్రెండ్స్ అని చెప్పేసి ముస్లిం బాయ్స్ అందరినీ పరిచయం చేసిన తర్వాత పార్టీ స్టార్ట్ అయింది, తిన్నారు, అంత అయిపోయింది. ఈమె ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళే ముందు ఒకడు అమ్మాయికి వెళ్తున్నావు కదా అని ఒక చాక్లెట్ ఇచ్చిండు. అమ్మాయి తిన్నది, ట్రోమాకి వెళ్ళిపోయి అన్కాన్షియస్ అయిపోయి డౌన్ అయిపోయింది. ఎందుకు? ఆ చాక్లెట్లో వాడు డ్రగ్ పెట్టిండు. అమ్మాయికి తెలియదు కదా, తింటున్నప్పుడు తినేసింది. 4 days అమ్మాయి ఎక్కడుందనేది పేరెంట్స్కి తెలియకుండా ఆపేసిండాడు. అమ్మాయి ఈవినింగ్ వరకు కనిపించకపోయేసరికంటే వీళ్ళ ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ వెళ్ళిండు. మా అమ్మాయి కనిపిస్తలేదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ కేసు వేసిండ్రు. వెతుకుతామని చెప్పి పోలీసులు చెప్పిండ్రు. వెతకడం స్టార్ట్ చేసిండ్రు. Day 1 దొరకలే, Day 2 దొరకలే, Day 3 దొరకలే, Day 4 పేరెంట్స్కి పేషెన్స్ అయిపోయి, అసలు మా అమ్మాయి ఉందా లేదా అట్లీస్ట్ చెప్పండి అని ప్రెషర్ చేసేసరికంటే పోలీసులు ఓవర్ ప్రెషర్ తీసేసుకున్న తర్వాత వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిండ్రు. ఇక్కడ నుంచి స్టేషన్ దగ్గరకు వచ్చేసరికంటేనే వాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి స్టేషన్ ముందర బైక్ పైన దించిండు. ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకున్నారు. 4 days ఏం జరిగింది అని అంటే, అమ్మాయికి మత్తు దిగే లోపల ఇంకొకటి ఇవ్వడం అట్లా మొత్తం ట్రోమాకి వెళ్ళిపోయింది. డ్రగ్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారో మన అందరికీ తెలిసిందే. ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం, అబ్యూస్ చేయడం అన్నీ చేసేసుకున్నారు. మొత్తం డాటా కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అయిపోయింది. ఈ అమ్మాయి వచ్చేసింది. అప్పుడు పోలీసులు ఏమన్నారు తెలుసా? వెళ్ళేముందు, ఇగో నువ్వు వాళ్ళతో పెట్టుకోకు, నువ్వు ఆల్రెడీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతకడానికి మాత్రం వచ్చినావు, నీకు ఇక్కడ సపోర్ట్ లేదు, ఏం లేదు కదా, సో ఎందుకు వాళ్ళతో పెట్టుకోవడం వద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు, మీ అమ్మాయి వచ్చేసింది కదా, జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంట్లో ఉండండి అని చెప్పారు. అమ్మాయిని చూస్తే వాళ్ళ పేరెంట్స్కి అనిపించింది ఏదో జరిగింది, అమ్మాయి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది, ఫిజికల్గా ఎట్లనో కనిపిస్తుంది. సరే హాస్పిటల్ వెళ్దాం అని చెప్పేసి అమ్మాయిని తీసుకొని నెక్స్ట్ డే హాస్పిటల్ వెళ్దాం అని చెప్పి స్టడీ అయ్యారు. ఇంటి నుంచి బయటకు వచ్చిండ్రు. ఇక్కడ పెద్ద స్టంట్ ఏం తెలుసా? ఇల్లు డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసరికి అంటే అమ్మాయిని పోలీస్ స్టేషన్ దగ్గర ఎవడైతే దించిండో వాడు మళ్ళీ బైక్ వేసుకొని వచ్చి వాళ్ళ అమ్మాయి ఇంటి దగ్గర నిలబడ్డాడు. ఆల్రెడీ 4 days అయిపోయింది. ఈ అమ్మాయి అప్పటికి డ్రగ్లో ఉంది, అడక్ట్ అయిపోయి ఉన్నది, ఏం చేయాలని అర్థమవుతలేదు. వీళ్ళు హాస్పిటల్ అంటుండ్రు. ఆమెకు టెన్షన్ అయిపోయింది. వాడిని చూసింది. వాడిని చూడంగానే వాడు కొన్ని సైగలు చేస్తున్నాడు, అట్లా అదేదో సైగలు చేసేసరికి ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళింది. వీళ్ళందరూ షాక్. ఈ అమ్మాయిని పట్టుకున్నారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని దాటుకొని వదిలిపించుకొని మరి ఉరికింది వాడి దగ్గరికి. వీళ్ళ అన్న ఉన్నాడు కదా, వాడు అమ్మాయి ఎంబటి వెళ్ళి
అమ్మాయిని పట్టుకుంటే వాడు వీని కాళ్ళతో తండి కింద పడేసి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. అలా పేరెంట్స్కి ఏం అర్థమవుతలేదు, అసలు ఏంది ఇది. మళ్ళా ప్రెషర్తో మళ్ళీ అదే పోలీస్ స్టేషన్కి మళ్ళీ లాగెత్తారు. పోయిండు, సార్ ఇట్లా జరిగింది, ఇది పరిస్థితి. అదేంటి నిన్ననే కదా తీసుకెళ్ళింది నువ్వు మీ అమ్మాయిని? అవును సార్, మేము మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్దాం అనే టైంకి మళ్ళీ వాడు వచ్చాడు, వాడే తీసుకెళ్ళాడు. వాడెవడు? నిన్న ఎవరైతే పోలీస్ స్టేషన్ దగ్గర దించిండో వాడే సార్. పోలీసులు షాక్. ఇదంతా జరుగుతుంది ఎక్కడ తెలుసా? హైదరాబాద్లో, ఓల్డ్ సిటీలో. దీన్ని రూల్ చేస్తున్న పార్టీ ఏది తెలుసా? AIMIM, అసాదుద్దీన్ ప్రెసిడెంట్ ఉన్న పార్టీ. మళ్ళీ వీళ్ళకి ప్రెషర్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందో మళ్ళీ అని. మళ్ళీ ఒక కాల్ చేసిండు, విత్ ఇన్ అవర్లో అమ్మాయిని తీసుకొచ్చి దించేసాడు, వెళ్ళిపోయాడు. ఇంత ఈజీగా ఎట్లా తీసుకుపోతున్నాడు వాడు? అసలు మనకి ఎవరు సపోర్ట్ ఉన్నది? పోలీసులకు ఎవరు ప్రెషర్ చేస్తుండ్రు? వాడు వచ్చి దించి ఇంత అయిన తర్వాత కూడా వాడిని పట్టుకోకుండా అసలు ప్రెషర్ ఎవరు చేసిండు పోలీసులకి? వాడిని ఎవడు కాపాడుతుండు? సరే కాపాడేయండు, వీళ్ళు తీసుకున్నారు అమ్మాయిని. వెళ్ళే టైంలో మళ్ళా పోలీస్ ఏమంటున్నాడు, అయిపోయింది, జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు వాడిని ఏం చేయలేరు కదా, సో లైట్ తీసుకోండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అరే, కాపాడాల్సిన పోలీసే వాళ్ళు మంచోళ్ళు కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పంపిస్తే ఎవరిని నమ్మాలా? వాళ్ళకు కనీసం వాళ్ళకి ఇంకా అరే నేను వెస్ట్ బెంగాల్ ఉన్నప్పుడు మమ్మల్ని అట్లా చేసిండ్రు, ఆడాది బతకలేక హైదరాబాద్ వచ్చినాం, తెలంగాణలో మంచిగా బతకచ్చు, తెలంగాణ ఒక మంచి స్టేట్ అని సెక్యూర్గా ఉంటామని చెప్పి ఈడికి వచ్చిన తర్వాత ఈడ అంతకన్నా దరిద్రంగా అయిపోతే వాళ్ళు ఏ హోప్తో ఉండాలా, ఏ హోప్తో బతకాలా? ఇదే మన ఇంట్లో మా అక్కకో చెల్లెకో ఇట్లా తీసుకుపోయి చేస్తే నువ్వు ఏం చేస్తావు? అంటే వాళ్ళు వేరే దగ్గరికి నచ్చింది, వాళ్ళకి సపోర్ట్ లేదని చెప్పేసి వీళ్ళు ఇట్లా చేస్తుండ్రు. వీళ్ళ టార్గెట్ కూడా ఎట్లున్నదని అంటే గరీబులను పట్టాలా, ఏ సపోర్ట్ లేనున్నా పట్టాలా, బయటకే నచ్చిన వాళ్ళని పట్టాలా, ఈజీగా ట్రాప్ చేయొచ్చు, ఈజీగా వాళ్ళని కన్వర్ట్ చేయొచ్చు, ఈజీగా వాళ్ళు అనుకున్న లవ్ జిహాదులకు కూడా దించవచ్చు. ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. మీకు ఇది ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే అవును భయ్ నువ్వు చెప్తున్న స్టోరీలా వాళ్ళ పేరెంట్స్ని కాదనుకొని మరి ఆ అమ్మాయి వాడి దగ్గరికి వెళ్ళిపోయింది కదా, వాడిదేంది తప్పు అని అంటే, అరే ఒక సిగరెట్ అడక్ట్ అయినోడు, మందుకు అడక్ట్ అయినోడు మానేయరా అంటేనే ఆ చిన్న డోస్కే మానేయరా అంటే నేను ట్రై చేస్తామా, ఇప్పుడు నాకు సడన్గా నా వల్ల కాదు, నేను మారుతానులే, ఇట్లాంటి డైలాగులు చెప్తారు. టీనేజ్లో ఉన్న అమ్మాయికి 4 days నాన్ స్టాప్గా డ్రగ్స్ ఇచ్చినాక అమ్మాయి ఏ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది? ఆ అమ్మాయికి నువ్వు సడన్గా ఆపేయి అని అంటే ఎట్లా ఆపుతుంది? ఇప్పుడు ఒకవేళ మీ ఇంట్లో ఇట్లా జరుగుంటే ఏం చేస్తారు మీరు? ఒక్కసారి ఒక్క కామెంట్ చేయండి కింద. సో కమింగ్ బ్యాక్ టు స్టోరీ, అంటే వాళ్ళ అమ్మాయిని వస్తుండు, వాళ్ళ ముందరిని తీసుకెళ్ళిపోతుండు, ఏమో చేపిస్తుండు, మళ్ళీ వదిలేస్తుండు. ఇటు ఎవరు సపోర్ట్ చేయలేకపోతున్నారు, వీళ్ళ వల్ల అవ్వట్లే. ఏం చేద్దాం ఆలోచించేసి సరేలే అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతారు. ఎవరు హెల్ప్ చేయరు కాదు ఈడ, అంత ఇంక లేరు. మనం కూడా ఈడ ఇట్లాంటి స్టోరీస్ వింటాం, అవునా జరిగిందా అనుకుంటాం, వదిలేస్తాం. మనం అంతే, మన ఇంటి దాకా వచ్చేదాకా మనం ఏం పట్టించుకోంలే. కానీ వాళ్ళు వెళ్ళిపోతుండ్రు. ఒక లీడర్ని కలిసిండ్రు, అన్నా నాది గిది పరిస్థితి ఇట్లా అయింది, ఈడ నాకు న్యాయం దొరుకుతుంది అనిపిస్తలేదు, ఇంకా వెళ్ళిపోతున్నా అంటే, అన్నా గిట్లా జరిగిందా? వీళ్ళకి కాదన్నా, నేను నీకు 110% న్యాయం జరుగుతుంది, నువ్వు నమ్ము అని చెప్పి ఒక పర్సన్ దగ్గరికి తీసుకెళ్ళిండ్రు. బండి సంజయ్ కుమార్. ఆయన వాళ్ళకి స్టాండ్ తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి మరీ దీన్ని ఖండించిండు. అమ్మాయి పేరెంట్స్ నూకేసి బండి మీద ఆ బండిని పట్టుకోవడానికి పోతే వాళ్ళందరినీ కింద గణేష్ వీడియో. ఎందుకంటే ఇట్లాంటి టైంలో అనిపిస్తుంది, ఇట్లాంటి వాళ్ళు ఉంటేనే కదా మనకు న్యాయం జరుగుతుంది అన్న హోప్ ఉంటుంది. ఎందుకంటే హిందువులం కదా, వాళ్ళకి అందరు వచ్చేస్తారు, ఏ కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారు, అందరు వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. మనకి రారు, ఎందుకంటే మనం పైసలకు చెప్తాం, ఓటేసే ముందు ఎంత ఇస్తున్నాడు, ఆ పార్టీ ఎంత ఇస్తుంది, ఈ పార్టీ, వీళ్ళనే పరిశాను మనం అంతా. ఇప్పుడు మనం మారే అంత వరకు మారరు, వాళ్ళు అట్లా చేస్తూనే ఉంటారు మన పైన, మనం చేపించుకుందాం, ఇంతే కదా. ఆయన దగ్గర పోయిన తర్వాత వాళ్ళకు ఒక హోప్ వచ్చింది, ఇప్పుడు మేము ధైర్యంగా ఉండొచ్చు, మేము హైదరాబాద్లో బతకచ్చు అని చెప్పేసి. ఇది జరిగిన స్టోరీ. ఒక హిందూ అమ్మాయిని, అది హిందూ టీనేజ్ అమ్మాయిని టార్గెట్ చేసి ఆమెను డ్రగ్ అడక్ట్గా మార్చి ఆమెని వేరే వాళ్ళు అనుకున్న ప్రోగ్రాంలోకి
తీసుకెళ్ళి కన్వర్ట్ చేసి ఏమో చేద్దాం అనుకున్నారు. లక్ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు మన లీడర్స్ ఇట్లా కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి కొంచెం ఆమె ఇప్పుడు బయటపడ్డది. ఇంకా రిజల్ట్ ఏందనేది ముందర తెలుస్తుంది. ఇది ఎన్నో రోజులు ఒక నెలలు అయిపోలే, మొన్న పాస్ట్ అటు ఇటు 2 వీక్స్ అంతే జరిగి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, ఎవరు టార్గెట్ ఎవరిని చేస్తున్నారు, మరి మనమేం చేస్తున్నాం, మనల కోసం మనం ఏం స్టాండ్ తీసుకుంటాం మీరు చెప్పండి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఈ లవ్ జిహాదులు అవి ఇవి, ఈ బాంబ్ అటాక్లు, ఈ ఒకడేమో పాయిజన్ తయారు చేసి నాకు ఒకటి అర్థమవుతలే. ఒక్కటే కమ్యూనిటీ నుంచి వెళ్ళి వీళ్ళు రావడానికి రీజన్ ఏంది? అరే ఇండియా మీది కూడా కదా, ఇప్పుడు ఇండియా ముస్లిమ్స్ది, క్రిస్టియన్స్ది, మైనారిటీస్ది, అందరిది కదా. అందరు కులాలలో అంత మతం వాళ్ళు వస్తారు దీంట్లోకి. మన భారత్ అనుకున్నప్పుడు మనం దీన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయాలా, దీన్ని జాగ్రత్త కాపాడుకోనికి ట్రై చేయాలా. కానీ అరే ఈయన్నే ఊడతారు, ఈయన్నే పెరుగుతారు, ఈయన్నే బాంబులు వేస్తారు మళ్ళా. అరే ఎందుకు రాబాయి ఇట్లాంటి వాళ్ళు, ఈ టెర్రరిస్ట్ బ్యాచ్లు, ఈ లవ్ జిహాద్ బ్యాచ్లు ఇలా చేద్దాం అనుకున్న వాళ్ళు అదేదో గెటప్లు వేసుకోను, లేకపోతే ఏదో బిహేవియర్ చేంజ్ చేసుకోను, ఇట్లా ఏమి ఉండరు. నువ్వెట్లున్నావు నేను ఎట్లున్నా వాళ్ళు అట్లనే ఉన్నారు. అలా బుద్ధి అది మనం కనిపెట్టాలా. అటు నా పక్కకే ఉండొచ్చు, నీ ఇంటి ముంగటనే ఉండొచ్చు, నీ కొడుకులతో నీ బిడ్డలతోనే తిరగచ్చు, లేకపోతే నీ కొలీగ్స్ కూడా అయ్యి ఉండొచ్చు. జాగ్రత్తగా అందరినీ గమనించండి. మనం సేఫ్ ఉండాలా అంటే మన సేఫ్టీ మనమే వెతుక్కోవాలా. అన్ని పోలీసులే చేయాలా, అన్ని గవర్నమెంట్ చేయాలంటే అది అవ్వదు. మనం వాళ్ళకి హెల్ప్ చేస్తూ, గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ, ఇటు పోలీసులకి సహకరిస్తేనే వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళని తొందరగా పట్టుకునే చాయిసెస్ కూడా ఉంటాయి. ప్రతిదీ మనం వాళ్ళని బద్నాం చేస్తా అంటే కూడా కరెక్ట్ కాదు. మన రెస్పాన్సిబిలిటీ ఏంది ఇట్లాంటి వాళ్ళ మ్యాటర్లల్లా, అది మనం కూడా స్టాండ్ తీసుకోవాలా. లేకపోతే ఇవాళ ఈ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఫ్యామిలీకి అయింది, మొన్న బాంబ్ అటాక్ ఢిల్లీలో జరిగినప్పుడు వాళ్ళకి ఎవరికి అయింది, ఇంతకుముందు పాస్టల్లో హైదరాబాద్లో ఎవరికి అయింది. ఒకరోజు మన ఇంట్లో కూడా వెళ్తుంది, మనం ఉన్న దగ్గర కూడా వెళ్తుంది. అది మనం చూసి తట్టుకోలేం కదా. అది మనం ఆపాలా. అది ఆపాలంటే మనం జాగ్రత్తగా ఉండాలా, మనల్ని ఇంటోళ్ళని మనం సంజాయిస్తూ ఉండాలా, అందరికీ తెలిసేటట్టు చేయాలా. అండ్ మనం అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఎవడేసి ఉంటాడు, ఎట్లా నడుస్తున్నాడు, ఏం కథలు జరుగుతున్నాయి, ఎవడెవడి ఇంటికి పోతున్నాడు, కొత్తగా వచ్చి మకానా పెట్టిండు అని అంటే అంత ఈజీగా నమ్మేసి పప్పులు ఉప్పుల కోసం కకృతి పడకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ మనం కూడా సపోర్ట్ చేద్దాం. మనం సపోర్ట్ చేస్తేనే మన సేఫ్టీ అవుతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. హిందూ అమ్మాయిలకి, హిందూ పేరెంట్స్కి, హిందూ ఫ్యామిలీస్ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి, ఎవరిని పడితే వాళ్ళతో దోస్తానా చేయకండి. వెళ్ళే ముందు అమ్మాయిలు కంపల్సరీ అన్నకు, తమ్మునికో, మమ్మీకో, డాడీకో, ఎవరికో ఒకళ్ళకి మాత్రం ఇంటిమేషన్ ఇవ్వండి ఎటు వెళ్తున్నారు అని చెప్పేసి. నమ్మనికి లేదు, మస్తు చూస్తున్నాం. అటు మీద జమ్మూ కాశ్మీర్ ఫైల్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఇక్కడ కేరళ స్టోరీస్ దాకా వచ్చేసినాయి. ఇప్పుడు కొత్తగా ఇది హైదరాబాద్ ఫైల్స్. సో మీరు ఎంత జాగ్రత్త ఉంటారు, ఎట్లుంటారు అనేది మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇంకెట్లాంటి టాపిక్స్ మా నుండి ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు మీరు. అండ్ ఇట్లాంటి రియల్ స్టోరీస్ రీచ్ కావాలి, పబ్లిక్ దాకా పోవాలి అని అంటే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ స్టోరీస్ మీకు దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయి, ఇట్లాంటి స్టోరీస్ చెప్పాలి బయటకు పబ్లిక్కి తెలవాలి అనుకుంటే మా మెయిల్ ఐడికి మీరు ప్రూఫ్స్ కూడా పంపచ్చు. thechitragupt23@gmail.com ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి ఎట్లాంటి నెక్స్ట్ ఏం కావాలనుకుంటున్నారో కూడా మీరు చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మేము ఇంకొక స్టోరీ చేద్దాం అనుకుంటున్నాం. పాకిస్తానీ టెర్రరిస్ట్ ఆడు మసూద్ అజర్, వీడు తెలుగు అమ్మాయిలని టార్గెట్ చేసి లవ్ జిహాదులకి దింపాలి, వాళ్ళనే మనం టెర్రరిస్ట్గా వాడి ఇండియాని నాశనం చేయాలనే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాడు. దాని గురించి వెళ్ళి కొన్ని డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఇంకా డాటా కోసం సెర్చ్ చేస్తుంది మా టీము. ఆ డాటా మొత్తం ఒక్కసారి బయట రాగానే 110% మేము చేసి మీకు అందిస్తాం ఆ వీడియోని. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంది, ఎవరిపైన రేజ్ అవుతుండ్రు, ఎందుకు మనం ఇట్లా అయిపోతున్నాము, మనం ఎంత సేఫ్గా ఉండాలా అనేది ఇట్లాంటి వీడియోస్ చూసి షేర్ చేస్తేనే తెలుస్తుంది. మాతో అయినంత కంటెంట్ మేము ఏనికి ట్రై చేస్తాం. కాకపోతే మీ సైడ్ నుంచి మాకు కావాల్సిన ఒక చిన్న సపోర్ట్ ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్కి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకోటి, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఓన్లీ హిందూస్ అంటే నడవదు. ఈడ వాళ్ళు కూడా అనాలా, వాళ్ళ నోటి నుంచి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని రాకపోతే ఈడ హిందూ బాయ్ బాయ్ మాత్రమే ఉంటుంది. జై హింద్.